విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పుల గురించి మీరు మాట్లాడటం మీ వీడియోస్ అని చూశాను. మీరు ఎలా విద్యార్థుల్ని ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సర్ పదంపత్ సింఘా యూనివర్సిటీ అండర్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద 2007లో జేకే సిమెంట్స్ వాళ్ళు ఉదయ్పూర్ రాజస్థాన్ లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. సార్ టోటల్ గా వచ్చేసి మనది 105 ఎకర్ క్యాంపస్ అండి. మా యూనివర్సిటీలో వచ్చేసి యూజీ, పీజీ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. ఎలా అంటే యూజీలో వచ్చేసి మా దగ్గర బీబీఏ, బీబీఏ ఎల్ఎల్బి అండ్ బీసీఏ కోర్సెస్. అడ్మిషన్ డైరెక్టర్ గా యూనివర్సిటీలో నువ్వు ఎలా పోస్ట్ సంపాదించుకోగలిగావు? ఇది నాది 10th ఇయర్ అండి. 9 years నేను ఛానల్ పార్ట్నర్ గా ఉన్నాను. పిల్లలు బాగా చదివితే మేము చదివించామంటున్నారు, మీ పిల్లలు బాగా చదవకపోతే మమ్మల్ని ఏం చేయమంటాం అనే పరిస్థితిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసింది. వాట్స్ యువర్ సపోర్ట్ టు ది స్టూడెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ? క్యాంపస్ లోనే ఫ్యాకల్టీ ఉండడము, సాటర్డే సండేస్ అడిషనల్ గా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి వదులుకుని మీ యూనివర్సిటీకి ప్రత్యేకంగా రావడానికి వాట్ ఆర్ ది స్పెషాలిటీస్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ? ఎడ్యుకేషన్ తో పాటు క్వాలిటీ ఆఫ్ లివింగ్ లైఫ్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీలో అనుకోండి, లేకపోతే ఫుడ్ లో అనుకోండి, ప్రతిదీ వాళ్ళ అందాల్సిన దాంట్లో. రాజస్థాన్ పేరు చెప్తే అది పెద్ద ఎడారి ప్రాంతం, ఇక్కడ భయంకరమైన వేడిగా ఉంటది. అక్కడికి వచ్చి మా తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు అక్కడ ఎలా తట్టుకోగలరు? దీన్ని ఏమంటారంటే కాశ్మీర్ ఆఫ్ రాజస్థాన్ అంటారనమాట. సో వింటర్ సీజన్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ 8 to 10 degrees వరకు చలి ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ క్యాంపస్ లో ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక దగ్గర మీరు చెప్పింది బాగుంది, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ హోమ్. ఫాదర్, మదర్, పేరెంట్స్ అందరూ ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్ మీరు చేసింది బాగుంది. నార్త్ స్టూడెంట్స్, సౌత్ స్టూడెంట్స్ 2007 నుంచి స్థాపించి ఈ రోజు వరకు కూడా మన క్యాంపస్ లో ఒక్క ర్యాగింగ్ కంప్లైంట్ కూడా, అంటే ఆ ఎన్విరాన్మెంట్ లేదు సార్. జనరల్ గా యూనివర్సిటీస్ ఆగస్టు, సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతాయి కదా అకాడమిక్ ఇయర్స్, నాకు తెలుసు. అటువంటిది మీరు ఎర్లీగా స్టార్ట్ చేయాలి. This is the only university in India which is offering 1 month induction classes, orientation classes, workshops, తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ చేపిస్తాం. సో నేనంటున్నా 600 నుంచి 800 మంది పేరెంట్స్ మనం లిస్ట్ ఇస్తాము. లిస్ట్ ప్రకారం 1 week వచ్చి క్యాంపస్ లో ఉంటే అన్ని ఫెసిలిటీస్ మనమే చూసుకొని పేరెంట్ పాలసీని ఇంప్రూవ్ చేయాలి.